హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇదేంటా అనుకుంటున్నారా? ఇదేంటంటే మనకి వేరే దేశాల్లో బట్టలు ఉతకడానికి లాండ్రీ అని ఉంటుందన్నమాట. మన ఇంట్లో వాషింగ్ మిషన్ ఉన్నా లేకపోయినా ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్ళి వేస్తామన్నమాట. ఏమన్నా ట్రిప్స్కి వెళ్ళి వచ్చినా కానీ చాలా బట్టలు ఉంటాయి కదా, వర్షం పడినప్పుడు ఎండవు, వాటితో అంతా ఎందుకని చెప్పి ఇలా ఈ మిషన్స్లో వేస్తామన్నమాట. దాన్ని లాండ్రీ అంటారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం బట్టలు ఎన్ని ఉంటాయని వెయిట్ని పట్టి ఆ మిషన్లో వేయాలి. మేమైతే 13 kgs దాంట్లో వేస్తున్నాము. సో మేము దీంట్లో వేసాము. వేసి ఇలా డోర్ క్లోజ్ చేయాలి మనము. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది అనమాట. అంటే 13 kgలది అయితే 6 రింగిట్లని, ఇంకా 17 kgలు అయితే ఇంకా ఎక్కువ 8 రింగిట్లని అలా ఉంటుంది అనమాట ప్రైజ్. మళ్ళీ ఇప్పుడు 28 kgs అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది, అలా ఉంటుంది. 6 రింగిట్లు అంటే 6 × 20 అంటే 120 రూపాయలు అనమాట. ఇక్కడికి చాలామంది వస్తూనే ఉంటారు. ఇక్కడ చాలాసేపు వెయిట్ చేయాలి కదా, సో అందుకే మనకి ఇక్కడ ఫ్యాన్ కూడా ఉంటుంది. ఇక్కడ మనం నోట్స్ పెట్టాలి. నోట్స్ పెడితే మనకు కాయిన్స్ వస్తాయి. సో మడతపడిన ఫోల్డ్ అయిన నోట్స్ పెడితే మనకి వెనక్కి వస్తాయి అనమాట, లోపలికి వెళ్ళవు. సో ఇక్కడ కాయిన్స్ ఉన్నాయి కదా, ఈ కాయిన్స్ తీసుకెళ్ళి మనం మిషన్లో వేస్తేనే మిషన్ రన్ అవుద్ది. ఇక్కడ మనకి 3 టైప్స్ ఉంటాయి. కోల్డ్ వాటర్తోన, వామ్ వాటర్తోన, హాట్ వాటర్తోన. అంటే వేడి నీళ్ళతోన, చన్నీళ్ళతోన, ఏ వాటర్తో మనకి వాష్ చేయాలో. ఇప్పుడు కూల్ వాటర్ అనుకోండి, ఒక 6 రింగెట్ ఉంటే వామ్ వాటర్కి 7 రింగెట్, ఇంకా హాట్ వాటర్కి 8 రింగెట్స్ ఉంటుంది అనమాట. సో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కువ మురుకుంటే హాట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగా మనం బెడ్షీట్స్ అవి వేస్తే హాట్ బెస్ట్. హాట్ వాటర్తో అయితే మంచిగా మురికిపోద్ది. స్టార్ట్ బటన్ నొక్కగానే మనకి స్టార్ట్ అయిపోద్ది రన్ అవ్వడం. మురికి మాత్రం మంచిగా పోద్ది, మంచిగా వాష్ అవుతుంది. మనం ఇక్కడ మురికిపోయిద్ది అన్నాం కదా అని చెప్పి షూస్, ఫ్లోర్ మ్యాట్స్ అవి వేయకూడదు. అండ్ ఫ్లేమబుల్ ఐటమ్స్ ఏమన్నా పాకెట్లో ఉంటే అవి తీసేసి జాగ్రత్తగా చూసి వేసుకోవాలన్నమాట. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, సర్ఫ్ మనమే తీసుకెళ్ళాలా అక్కడ ఉంటుందా అని చెప్పి. అక్కర్లేదండి, ఇక్కడ ఉంటుందన్నమాట. ఆ మిషనే ఆటోమేటిక్గా సర్ఫ్ యాడ్ చేస్తుంది. కంఫర్ట్ లాంటివి ఏమన్నా వేసుకోవాలి, మీకు స్మెల్ మంచిగా రావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. మీరు చూసినట్టయితే ఇక్కడ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్సే ఉంటాయి అన్నమాట. అన్నీ ఏంటంటే ఫ్రంట్ లోడ్ అయితే మురికి బాగా పోయిద్దని చెప్పి ఒకటి ఉంటుంది, క్లీన్ వాష్ ఉంటుందని. టాప్ లోడ్ కన్నా ఇవే లాండ్రీ కాయిన్స్, ఇవే వేయాలన్నమాట దాంట్లో. ఈయన ఏంటంటే ఇంటి దగ్గర వాష్ చేసుకొని వచ్చారనుకుంటా, డ్రయర్లోనే వేసేస్తున్నారు డైరెక్ట్గా. సో అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనము ఇంటి దగ్గరే వాష్ చేసుకొని రావచ్చు, వచ్చి డ్రయర్లో వేసేయచ్చు అనమాట. ఏమన్నా వర్షము బాగా పడినా మనకి ఎండవు కదా బట్టలు, అప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు. అవైతే అయిపోయాయి, వాషింగ్ అయిపోయింది. ఇప్పుడు డ్రయర్లో వేయాలి. వాటిని వేస్తున్నాము. ఒక బ్యాగ్ తెచ్చుకుంటే మంచిది. కాకపోతే అక్కడ బాస్కెట్స్ ఉంటాయి, కొన్ని చోట్ల ఉంటాయి, కొన్ని చోట్ల ఉండవు అనమాట. ఇదే డ్రయర్, దీంట్లో వేస్తున్నాం. ఈ డ్రయర్లో ఏంటంటే వేడి గాలి వచ్చి, హాట్ ఎయిర్ వచ్చి మంచిగా ఎండిపోతాయి అన్నమాట. అసలు 25 minutes పెడుతున్నాం మేము. ఇక్కడ కూడా హై హీట్ ఉండాలా, మీడియం హీట్ ఉండాలా, లో హీట్ ఉండాలా అని చెప్పి మనం సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ డ్రయర్ 25 minutes ఉంటుంది మినిమము. ఇంకా 5 minutes యాడ్ చేయాలి అంటే ఇంకా ఎక్కువ డబ్బులు పే చేయాలన్నమాట. ఇక్కడ డ్రయర్ కూడా 17 kgs ఒకటి ఉంటుంది, 28 kgs ఒకటి ఉంటుంది, అలా ఉంటాయి అన్నమాట. 17 kgs అనుకోండి, 25 minutesకి 6 రింగెట్స్ అలా ఉంటుంది. చూడండి భలే తిరుగుతున్నాయి. హాట్ ఎయిర్కి మంచిగా ఎండిపోతాయి అన్నమాట. అసలు కొంచెం కూడా తడి ఉండదు క్లాత్స్కి. మంచిగా అక్కడే ఫోల్డింగ్ చేసుకుంటే ఇంకా ఐరన్ ఫోల్డింగ్ లాగా వస్తుంది మనకి క్లాత్స్కి. సో అయిపోయాక మేము అక్కడే ఫోల్డ్ చేసుకొని ఇంటికి తెచ్చుకుంటాం అన్నమాట. ఈ లాండ్రీస్ మిషన్స్ ఒక్కొక్క లాండ్రీకి ఒక్కొక్క లాగా ఉంటాయి. చాలా షాప్స్ ఉంటాయి చాలా ఏరియాస్లో.